ఉదయకాలం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 28 వరకు చదువుకున్నాం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట ఈ క్రైస్తవ లోకం అంతటికి కూడా మరి నానుడిగా ఉంటున్నది. ఒకసారంట ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారంట. ఒక ఆయన తెలుగు ఆయన, ఒక ఆయన కన్నడ ఆయన. అయితే తెలుగు ఆయన ఒక తాడు తీసుకొని మరి తన ఆటోలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఆలోపు ఒక కన్నడ ఆయన కూడా ఏం చేశాడంటే ఆ ఆటోలో కూర్చున్నాడు. ఈ తెలుగు ఆయనకి కన్నడ రాదు, కన్నడ ఆయనకి తెలుగు రాదు. అయితే కొద్ది దూరం వెళ్ళినాక ప్రయాణం చేస్తున్నప్పుడు మనం మన ప్రక్కలో కూర్చున్న వారితో మాటలు కలుపుతాం. అలాగే ఈయన కన్నడ ఆయన, ఈయనపా మాతాడు అన్నాడంట. మాతాడు అంటే ఏయ్ ఇది మాతాడు అన్నాడంట. ఇల్లపా మాతాడు ఏ అనంటే వీడంటే నాతాడని ఈ తెలుగు ఆయన అంటున్నాడు. ఈ విధంగా వారి ఇద్దరు మాట్లాడుకుంటూ పోతుంటే ఈ ఆటో ఆయనకి బేజారు వచ్చి మీ ఇద్దరు ఇక్కడే దిగిపోండి అన్నాడంట. అంటే అక్కడ వారిద్దరికి సరైన అవగాహన లేక, అంటే తాడు మాతాడు అంటే మాట్లాడు అని కన్నడలో ఉంది, కానీ ఈ తెలుగు ఆయన ఏమనుకున్నాడంటే ఇది నా తాడు అంటాడని చెప్పి ఆయన గొడవకు దిగాడు. కాబట్టి ఈ ప్రాతకాలం మన ఆత్మీయ జీవితంలో మరి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అనే మాట చెప్తూ ఉన్నప్పుడు పొరుగువాడు ఎవరు అనుకుంటే మరి ఎవరో మన పక్కల వాళ్ళు, లేకుంటే మన బంధువులు, మన స్నేహితులు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసుకుంటే మన పొరుగువాడు ఎవరంటే క్రీస్తు నామము ఎరుగని వాడు మన పొరుగువాడు, క్రీస్తుని తెలియని వాడు మన పొరుగువాడు, క్రీస్తుని గురించి అవగాహన లేనివాడు మన పొరుగువాడు. కనుక వానిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ముందుకు చదువుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఈ కథ అంతా మనకు బాగా తెలుసు. మనం పొరుగువాడిని ప్రేమించాలంటే మనలో కూడా పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ యొక్క వివేకము, పూర్ణ హృదయము కలిగి ఉండాల. కాబట్టి పూర్ణమైన మనసు లేకపోతే మనం ఏమి చేసినా ప్రేమ లేకపోతే ప్రయోజనము లేదు. అందుకే అపోస్తలుడు పౌలు చెప్పినట్లు ప్రేమ లేనివాడు గనగన మోగు కంచునైనను వ్యర్థమని. కనుక ప్రేమ లేకపోతే మనం ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా ప్రయోజనము లేదు. కనుక ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేసినట్టే ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణములకు దిగి వెళ్ళొచ్చు. యెరూషలేం అనగా దేవుని స్తుతించే స్థలం నుంచి భయంకరమైన లోకములోనికి దిగి వస్తున్నాడు. ఆ దిగి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని దొంగలు పట్టుకొని అని కొట్టి కొర్ర ప్రాణంతో విడిచి వెళ్ళారు. ఆ నిమిషంలో ఒక యాజకుడు వచ్చాడు ఆ మార్గంలో. అయితే ఆ మార్గంలో వస్తున్న యాజకుడు అనుకున్నాడు, మరి చూశాడు, నాకు వచ్చిన గొడవ ఏంటి, ఈయన ముట్టుకుంటే నా మీదకి వస్తుందేమో కేసు అని దాటిపోయాడు. ఈయన ఎవరంటే యాజకుడు. అన్ని రకాల యాజకత్వం చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ సాగిపోతున్న ఆ వ్యక్తికి అక్కడ పడి ఉన్న వాని మీద ప్రేమ లేక దాటిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనల్ని కూడా ఒకరోజు దాటిపోయే దినం వస్తుంది. ప్రభువు మనల్ని చూసి దాటిపోయే దినము రాకముందే మరి ఈ యాజకుడు కూడా దాటిపోతూ ఉన్నాడు. ఆ కొర ప్రాణంతో పడిన వ్యక్తి మీద ప్రేమ చూపించలేకపోయాడు. కానీ ప్రభువైన యేసు మాత్రం అలాగా పాపంలో, శాపంలో, అక్రమంలో, అన్యాయంలో, దుర్మార్గంలో, చీకటిలో ఉన్న వ్యక్తిని చూసి దాటిపోయే దేవుడు కాదు ఈ కాలంలో. కాబట్టి అలాంటి వ్యక్తుల కొరకై ఆయన ప్రేమతో ఈ లోకానికి తన యొక్క ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టి, తన యొక్క పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి, తండ్రి కుడిపార్శ్వాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి దాటిపోకోకుండా మనల్ని ఆదరించడానికే వచ్చాడు.
ఆ ఆదరణకర్త ప్రేమతో. కాబట్టి ప్రేమ, ఈ బైబిల్ అంతా కూడా రాయబడింది కారణం ఏమంటే ప్రేమ. ప్రేమ లేని వాళ్ళైతే ప్రయోజనము లేదు. ఆ యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించిన, కానీ అతడు ప్రక్కగా పోయాను, ప్రక్కగా వెళ్ళిపోయాను. ఈ ఉదయకాలం నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని గంభీరంగా సువార్తల్లో చెప్తున్నారే కానీ, పెద్దగా రాసుకుంటున్నారే కానీ, పొరుగువాని పట్ల ప్రేమ లేకపోతే, పొరుగువాని పట్ల దయ లేకపోతే, కొర ప్రాణంతో ఉన్నవాన్ని చూసి చూడుకున్నట్లుగా వెళ్ళిపోతే ప్రయోజనము లేదు. కనుక ప్రాతకాల సమయంలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, ఈ మాటతో మనము మన ఆత్మీయ జీవితంలో సాగిపోతుంటే, మనం ఒకరిని ప్రేమిస్తే మనలను ప్రేమించే వాళ్ళు మరొకరు ఉంటారు. మనం ఒకరికి సహాయం చేస్తే మనకు ఇంకొకరు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ ప్రాతకాలం పొరుగువాని ప్రేమ. మనం హాస్పిటల్స్కి వెళితే మరి ఈ స్టాఫ్ నర్సులు ఉంటారు కదండి, డాక్టర్స్ కంటే ఎక్కువగా స్టాఫ్ నర్సులు నిజంగా ఎంత బలహీనైనా సరే గాక, ఎంత రోగస్తుడైనా సరే గాక, వారు ప్రేమతో సేవ చేస్తారు వాళ్ళు. అది ప్రేమ. కరోనా టైంలో వారు తమ యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. కారణం ఏమంటే మరి వారి ఉద్యోగం అని కాదు, కానీ వారికి ఇచ్చిన తలాంతును ఆ దినాల్లో ప్రేమించి సేవ చేశారు. కాబట్టి అది ప్రేమ. ఈ ఉదయకాల సమయంలో పొరుగువాని పట్ల మనం ప్రేమ కలిగి ఉంటే ప్రభువు కూడా మనల్ని ప్రేమిస్తాడు. కరోనా వచ్చిన వారికి వాళ్ళు రోగాలు వేశారు, కానీ దేవుడు ఆ నర్సులకు కానీ, ఆ డాక్టర్స్ కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ ఎవ్వరికి కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడాడు. కాబట్టి ఒక అతనేమో యాజకుడు దాటి వెళ్ళిపోయాడు, మరొకడు వచ్చాడు అదే మార్గంలోనే, లేవీయుడు ఆ చోటికి వచ్చి చూచి అతను కూడా ప్రక్కగా పోయాడు. నిజంగా ఆ యొక్క దొంగల చేతిలో మరి కొట్టబడి త్రోవ ప్రక్కన పడి ఉన్న ఆ యొక్క మరి వ్యక్తిని చూసి చూడుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తులు ఇద్దరు. వీళ్ళందరూ కూడా మతనిష్ట కలిగిన వారే, కానీ వారిలో ప్రేమ లేదు. కానీ ఈ ఉదయకాల సమయంలో మరి ఒక వ్యక్తి, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతని మీద జాలిపడి, సమరయుడు ఎన్నిక లేనివాడు, దరిద్రుడు, ఏ యోగ్యత లేనివాడు, కానీ అతని దగ్గర అతను అతనిని చూసి జాలి 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 పడి మరి అతని మీద ప్రేమ చూపించి అతని దగ్గరికి పోయి అతని గాయములను కట్టి, నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కులవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. ఎంత ప్రేమ! ఒక సమరయుడు, అతనెవరో తెలియదు, ఇతనెవరో తెలియదు, కానీ అతని మీద ప్రేమ కలిగి కొర ప్రాణంతో ఉన్నాడని తెలుసుకొని అతని దగ్గర ఉన్నను ద్రాక్షారసమును నూనెను పోసి అతని గాయములను కట్టి, ఎంత ప్రేమ ఇది! ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం కూడా ఇలాంటి ప్రేమను కలిగి జీవించవలసిన వారమైనాం. ఉదాహరణకు చెప్పాలంటే మదర్ తెరిసా, మరి ఆమె సేవ జీవితాన్ని చూసుకుంటే ఆమెను చెప్పుకున్నారంటే ఒక సమరయురాలు అని కొనొచ్చు. ఎందుకంటే ఈ భారతదేశానికి వచ్చి కుష్ఠరోగుల మధ్య సేవ చేసి, కుష్ఠరోగుల చేతుల్లో చేతులు పెట్టి మరి సేవ చేసి, వారి గాయాలను కట్టి, వారిని బాగు చేసి, వారికి ఆశ్రయం ఇచ్చి, వారికి భోజనం పెట్టి, వారికి ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో మరి మనం కూడా ప్రేమ కలిగి జీవించుటకు మరి ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాం. కనుక ఆ సమరయుడు అతన్ని ఎక్కించుకొని పూట కూలవాని ఇల్లు చేర్చాడు. అతను తన సేవ చేస్తూ మళ్ళా అతన్ని ఒక పూట కూలవాని ఇల్లు అంటే ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు హాస్పిటల్స్ అని, హాస్పిటల్ చేర్చి అక్కడున్న వారికి చెప్పి ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను వచ్చి మళ్ళీ ఇస్తా. ఎంత ప్రేమ! ఎంత! ఈ ప్రాతకాల సమయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటే, ఇద్దరు వ్యక్తులేమో ప్రేమ లేకుండా వెళ్ళిపోయారు, ఇద్దరు వ్యక్తులేమో ఆయన చూడుకోకుండానే వెళ్ళిపోయారు, ఇద్దరు వ్యక్తులేమో ఆయన మీద జాలి లేకుండానే వెళ్ళిపోయారు. కానీ ఈ మూడవ వ్యక్తిలో అతనిని చూసి
జాలి జాలి. ఈ ఉదయకాలం మన హృదయంలో క్రైస్తవులు అంటేనే ప్రేమ, కనికరము, దయ, జాలి కలిగిన వారని క్రైస్తవ లోకమంతా కూడా చెప్తారు. లేకపోతే లోకమంతా కూడా చెప్తున్నారు క్రైస్తవులు అండి వారికి అన్ని విషయాల్లో ప్రేమ ఉంటుందని. కనుక ఈ ప్రాతకాలం, ఈ ఆఖరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మనం కూడా ప్రభునందు విశ్వాసం ఇచ్చి సాగిపోతున్న మన హృదయంలో, మన జీవితంలో ప్రేమ కలిగి ఉండుటకు, జాలి కలిగి ఉండుటకు, దయ చూపించే సుగుణాలను అలవర్చుకొని వారిని పరామర్శించే మనసు మనకు దయచేయాలి. అలాగే అపోస్తలుడైన పౌలు ఫిలోమోను పత్రికలో మనం చూస్తుంటున్నాం. ఒక యవనస్తుడు దొంగతనం చేసి అతడు జైల్లో ఉన్నాడు. పౌలు సువార్త బోధించడానికి కొరకై అతడు జైల్లో ఉన్నాడు. అప్పుడు అక్కడ ఆ పౌలు శీలలు మరి జైల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. వాళ్ళు దేవుని ఆరాధిస్తుంటే, స్తుతిస్తుంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఒనేసిమో అనే యవనస్తుడు ఆ పాటలకు, ఆ మాట వాక్యానికి ఆ పిల్లవాడు ఆకర్షించబడి ఆ యవనస్తుడు ఆ దేవుని ప్రేమను పొందుకున్నాడు. వెంటనే పౌలు దగ్గరకు వెళ్ళి పౌలు అతనికి సువార్తను బోధించినప్పుడు అతను కూడా మరి ప్రభువుని నమ్ముకున్నాడు. మరి ఎందుకోసం నువ్వు ఈ పని చేసినావంటే, అప్పు చేసి, నేను దొంగతనం చేసి మరి ఈ విధంగా శిక్ష అనిపిస్తుందంటే ఆ ప్రేమ మన ఆ యొక్క ఒనేసిము ఎవరో తెలియదు పౌలుకు. కానీ పౌలు మాత్రం దేవుని ప్రేమను బట్టి అతడు చేసిన దొంగతనానికి అతనికి ఆ దొంగతనం చేసిన డబ్బంతరిని అతను కట్టివేశాడు. కట్టివేసి అతనితో అంటున్నాడు, ఇంకా నీకేమైనా తక్కువ ఉంటే నా లెక్కలో చేర్చని చెప్పి ఆ యజమానికి చెప్పాడు. ఎంతటి ప్రేమ! పొరుగువాని ప్రేమ జైళ్ళలో కూడా ఉన్నది. పొరుగువాని ప్రేమ త్రోవ ప్రక్కన పడి ఉన్న వాని మీద సమరయుడు చూపించాడు. పొరుగువాని ప్రేమ జైలులో ఉన్న ఒనేషియం మీద కూడా దేవుని యొక్క పిల్లలు చూపించారు. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో మనం కూడా విశ్వాస యాత్రలో సాగిపోవాలంటే పొరుగువాని పట్ల ప్రేమ కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. మరి ఇంకో మాట చెప్పుకుంటే, సిలువలో వేలాడుతున్న ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి అహంకారంతో, గర్వంతో మరి మాట్లాడి ఏమన్నాడంటే, యేసు నిన్ను నువ్వు రక్షించుకుంటూ నన్ను రక్షించన్నాడు. కానీ అతడు రక్షణ పొందుకోలేకపోయాడు. కానీ ఒక వ్యక్తి, మరొక దొంగ మరి పశ్చాత్తాపంతో, విశ్వాసముతో మరి అడిగినప్పుడు ఆ ప్రేమమయుడైన దేవుడు ఆ ప్రక్కలో ఉన్న ఆ దొంగ పట్ల ప్రేమ చూపించి, నేడే నువ్వు నాతో కూడా అని పరదేశంలో ఉందువని అతనితో చెప్పాడు. ఎంతటి ప్రేమ! చనిపోతూ కూడా మన ప్రభువు ప్రేమ చూపించాడు. ఎంత గొప్పటి ప్రేమ! నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఈ ప్రాతకాలం మన జీవితంలో, మనం పనిచేస్తున్న స్థలాల్లో, మనం ఉంటున్న స్థలాల్లో క్రీస్తు నామం ఎరగని ప్రజలు ఎందరో ఉంటున్నారు. వారి పట్ల మనం ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ ఇద్దరు వ్యక్తులు చూసి దాటిపోయారు. ఒక వ్యక్తి అతని పట్ల జాలి చూపించాడు, దయ చూపించాడు, కనికరించాడు. అతని దగ్గర ఉన్న ఆ ద్రాక్షారసము, నూనెను పోసి అతని దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టి ప్రేమను చూపించి ముందుకు వెళ్ళిపోయాడు. ఈ ప్రాతకాలం పౌలు కూడా మరి జైలులో ఉన్నప్పటికీ పొరుగువాని పట్ల మరి ప్రేమను చూపించి, ఆ అన్యుని పట్ల దయ చూపించి అతని అప్పంతా కట్టివేసి మరలా తన లెక్కలో చేర్చమని చెప్పి ప్రభు దగ్గరకు అతన్ని నడిపించినట్లు మనం చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు మనకు మాదిరిని చూపించి వెళ్ళాడు. దొంగను రక్షించి పరదేశంలో చేర్చాడు ఆఖరి నిమిషంలో. ఈ ప్రాతకాలం మనం మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మన పట్ల ప్రేమ, కనికరం, దయ, జాలి చూపించిన ఆ దేవుని ప్రేమను మనం కూడా క్రీస్తు నామం ఎరగని ప్రజలకు చూపించి, క్రీస్తు నామం ఎరగని ప్రజలకు ఆ ప్రేమను చూపించి వారిని ప్రభు దగ్గరకు నడిపించినట్లయితే మన జీవితము కూడా ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా ఆ పరదేశంలో మనం కూడా చేరి ప్రభుతో నిత్యము
ఆయనను స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ దేవదూతల పరిచర్యను పొందుకోవడానికి మరి ఈ ప్రాతకాలం ప్రభు చెప్పినట్లు ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలను. పూర్ణమైన మనసు, అరకొర కాదు, కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కాదు. కాబట్టి ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించాలా, ప్రేమించకపోతే ఆ దూరంగా ఉండడం చాలా. కనుక ప్రాతకాల సమయంలో పూర్ణమైన మనసు, అందుకే ఇంకొక మాట చెప్తుంది కదా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించవలనని. ఆరాధన. మనం ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో ఉన్నాము అని అంటే నిజంగా ఎవరో మనల్ని వచ్చి లేపడం లేదు, కానీ మనకంతగా మనకు లేచి పూర్ణమైన మనసుతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణమైన ఆత్మతో దేవుని ఈ జూమ్ కుటుంబం ద్వారా ఆరాధిస్తున్నాం. కనుక ఈ పూర్ణమైన ప్రేమతో మన ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రభు ప్రేమను కలిగి, ప్రభు యొక్క ఆత్మను పొందుకొని విశ్వాసపు యాత్రలో నమ్మకముగా యథార్థంగా సాగిపోవడానికి ఈ ప్రాతకాల సమయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట ద్వారా హెచ్చరించబడుతూ మన ఆత్మీయ జీవితంలో వస్తున్న అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ మరి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక.